లో అధికారులు బలి కాకుండా కారకులకు శిక్ష పడేలా చేయాలి, మీరు చేస్తారా? 100% ఎస్. నేను బీయింగ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే కేవలం ఏదో ఊహాగానాలతోనే ఏదో ఇదివరకు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేషన్ అని చెప్పేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా, ఆ విధంగా కాదు. ఈసారి టెక్నికల్ ఎవిడెన్స్, ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ ఉన్నది, బాధితుల యొక్క సాక్ష్యాధారాలు ఉన్నాయి, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్నిటిని తర్వాత వీటన్నిటిని కూడా ఒక ఇంట్రాగేట్ చేసి మీకు ఒకటి గుర్తు చెప్తా, గట్టుమల్లి అని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ని వాళ్ళు వదిలేసారు మధ్యాహ్నం. ఎందుకంటే India now is a very significant power in the world, economically, diplomatically, through its enormous soft power. India has shown a great resilience, how it brought the vaccination and became the vaccination provider to the world. India was the world's largest economy 1,000 years ago. It should happen again. This and more. Streaming on News 9+. ఆయన ఒక సర్వెంట్గా పనిచేసిండు పై అధికారుల యొక్క దాన్ని అని చెప్పేసి అక్కడ మోటివ్ లేదన్నటువంటి ఉద్దేశంతో వదిలేసిన సందర్భం ఉంది. ఎప్పుడైతే అతనికి ఉందని అంటారో దెన్ అప్పటి పరిస్థితిని బట్టి చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అన్నది ఇందాక వ్యక్తిగత జీవితాలలోకి చొరబడటం అనేది ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం తీవ్రవాదం కంటే ఎక్కువ ఘోరమైనటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఎవరున్నా, ఈవెన్ అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఎవరిదన్నా భాగస్వామ్యం ఉన్నా కానంటే చెప్తున్నా, దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఈ రోజు మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సహచరులందరూ కూడా ఇదే మాటతో ఉన్నారు. ఖచ్చితంగా కూడా దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబోతుంది.